ప్రతిష్టాత్మక పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే నమ్మలేకపోయానని మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. కలలో ఉన్నానేమో అనుకుని ఆ విషయాన్ని మరోసారి చెప్పమని అడిగానని ఆనందం వ్యక్తం చేశారు లాల్టన్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు మోహన్ లాల్ చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో మోహన్ లాల్ ఈ అవార్డును అందుకోనున్నారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మోహన్ లాల్ మాట్లాడారు. ఈ అవార్డు మలయాళ సినిమాకు వచ్చిన అవార్డు. నిజాయితీగా పనిచేయడంతో పాటు భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం దక్కిందనుకుంటున్నా. నన్ను అభిమానించే వారందరికీ ఈ అవార్డు చెందుతుంది. సినిమా తప్ప నాకు వేరే ఏ పెద్ద కలలు లేవంటూ చెప్పుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ లాల్ను అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్, మమ్ముట్టి, మోహన్ బాబు వంటి నటులు మోహన్ లాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం సముచిత గౌరవమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు మోహన్ లాల్పై ఆసక్తికర కామెంట్ చేశాడు ఎన్టీఆర్. లెజెండరీ మోహన్ లాల్కు హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియన్ సినిమా ఐకాన్కు తగిన గుర్తింపు అని మోహన్ లాల్ను ఉద్దేశించి చెప్పాడు ఎన్టీఆర్.